టీడీపీ రెడ్ బుక్ ను ఉద్దేశించి మాజీ మంత్రి పేర్ని నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అరిచే కుక్క కరవదని, కరిచే కుక్క అరవదంటూ సెటైర్లు వేశారు. టీడీపీ ఓ వైపు ఎర్ర బుక్కు అంటూ ఉంటే మనోళ్లు రప్ప రప్ప అంటున్నారని కామెంట్ చేశారు. అలా మన నాయకులు కార్యకర్తలకు వాళ్లకు బదిలిస్తే ఇక వాళ్లకు మనకు తేడా ఏంటి అని ప్రశ్నించారు. జగన్ 2.0 ప్రభుత్వం రాగానే కార్యకర్తలు నాయకులకు ఫ్రీ హ్యాండ్ ఉంటుందని, అప్పటి వరకు ఇలా రప్ప రప్ప అంటూ కామెంట్ చేయటం బంద్ చేయాలన్నారు. చీకట్లో కన్ను కొడితే జరిగిపోవాల్సిన పనులు పట్టపగలు మాట్లాడుకుంటామా అంటూ హత్య రాజకీయాలను ప్రోత్సహించేలా ఆయన మాట్లాడిన మాటలు ప్రస్తుతం పొలిటికల్ సర్కిల్స్ లో హీట్ ని పుట్టిస్తున్నాయి. అయిపోవాలరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో గండి చెప్పాల్సిన పని లేదు. జరిగిపోవాలి. తర్వాత మీరందరూ కలిసి పలకరించాలి. ఎట్లా జరిగింది, ఏం జరిగింది, ఎవడు చేశాడని వెళ్ళండి. అరే చీకట్లా కన్ను కొడితే అయిపోవాలరా నోరు తెచ్చి రప్ప రప్ప ఎన్నిసార్లు అంటారు? సిగ్గు శరం ఉండాలి మనకి. ఎన్నిసార్లు అంటారు? అది ఇక అదే పని. చీకట్లో చేయాల్సిన పనులు కూడా పట్టపగలు అసహ్యంగా ఏంటిది? రప్ప రప్పని చీకట్లో జరిగిపోవాలి. చెప్పేవాడు ఎవడో చేయడు. కరిసే కుక్క మొరగదు, మురిగే కుక్క కరవదు. అది తెలుసుకోండి కొంచెం. కరిసే కుక్క సైలెంట్కి వచ్చి లటక్కని కలుస్తుంది. నీకు చేతనైతే రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎవడెవడు తప్పుడు వేషాలు వేసాడో ఆయన కరిసేయి. దానికి చెప్పాలి, ఎవడికన్నా చెప్పాలంట. రెండో